దారి తప్పి విగ్రహారాధన వైపు, లేక ఈ లోక సంబంధమైన ఆచారాల వైపు ఆ రోజుల్లో బయలు ప్రవక్త, అలాగే దాగోను మందిరాలు, సోది అడగటం, వాటన్నిటికీ ఆకర్షితుడైపోయాడు. నిజదేవుణ్ణి మర్చిపోయాడు. ఎప్పుడైతే ప్రభువుని మర్చిపోయాడో అతనిలో కంట దురాత్మ వస్తుందంటండి. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వస్తుంది. దేవుడు చింతించాడు, దుఃఖపడ్డాడంటండి, వేదన పడ్డాడు. ఇప్పుడు సౌలు ప్రియులారా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటే ఆయన అభిషేకించినటువంటి సమూయేలు అనే ప్రవక్త అంటే ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. సమూయేలు అంట విపరీతంగా దుఃఖపడుతున్నాడు. అయ్యా, నేను అభిషేకించిన ఈ వ్యక్తి ఇట్లా పాడైపోయాడయ్యా, నేను అభిషేకించిన ఈ రాజు ఇట్లా పాడైపోయాడయ్యా అని పాపం సమూయేలు అనే ప్రవక్త రోజు దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. అయ్యో ప్రభువా, ఈ బిడ్డని నేను రక్షించాను, ఈ బిడ్డ నేను కాపాడాను, ఈ బిడ్డకి నేను ఇంత చక్కని వాక్యం చెప్పి నేను ఇంత అభిషేకిస్తే ఇవాళ పాడైపోయాడు ప్రభువా అని సమూయేలు ప్రవక్త అంటండి దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, ఏడుస్తున్నాడు. చూడండి దైవజనుడికి ఎంత దుఃఖం వచ్చిందో. సమూయేలు అట రోజు ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పైనుంచి దేవుడు చూశాడు. సమూయేలును చూస్తే కళ్ళు నిండా నీళ్లు, గుండె నిండా దుఃఖం. దైవజనుడు ఏడుస్తున్నాడు. మంచోడు కదా అని నేను ఎంతో చక్కగా బలపరిచి ప్రభువా నా చేతుల మీద అభిషేకించిన వాడే ఇవాళ ఇట్లా దురాత్మ బట్టి పిచ్చివాడుగా తిరుగుతున్నాడే అని దైవజనుడు దుఃఖపడతా ఉన్నాడు. బిడ్డలారా, దుఃఖపడతా ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో ప్రభు చూసి సమూయేలు ప్రవక్తను అంటున్నాడు. చూడండి నాన్న, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చాలా విలువైన మాట, మీరు చదవాలి. అది 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ తెరిచి అందరూ చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? ఏంటంట, నీ కొమ్మును అదుగో తైలముతో నింపుకో, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకనిని. గట్టిగా స్తోత్రం చెబుదాం. సమూయేలు ప్రవక్త దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, దుఃఖపడుతున్నాడు కదా. అసలేంటి ప్రభువా, ఇక రాజు లేడా? పరిస్థితి ఏంటి అయిపోయింది. మనం కూడానట మన కుటుంబాల్లో సమృద్ధిగా దేవుడిచ్చినవన్నీ తీసుకుని మనం కూడానట భక్తిని కోల్పోయి, ప్రార్థన జీవితాన్ని కోల్పోయి లోకానుసారంగా తిరుగుతుంటే ప్రభు కూడా వేదన చెందుతూ ఉంటాడు. సమూయేలు ప్రవక్త చాలా వేదన, కానీ సమూయేలు ప్రవక్తను ప్రభు అన్నాడు, సమూయేలు నువ్వెంతకాలం దుఃఖపడతావు? ఎందుకు నేను విసర్జించిన సౌలుని గురించి ఎంతకాలం దుఃఖపడతావు? దేవుడు చూడండి, ఎవరినైతే రాజుగా చేశాడో ఆ రాజు తన ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైన దేవతలకు మొక్కుతుంటే ప్రభు అట ఊరుకోడు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, దేవుని సన్నిధిలో మనకు ఒక ఆధిక్యతనిచ్చాడు. దేవుని సన్నిధిలో నీకు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. రక్షణ పొందే అవకాశం, లేకపోతే పాటలు పాడే అవకాశం, లేకపోతే వాక్యం చెప్పే అవకాశం, సాక్ష్యం చెప్పే అవకాశం, లేకపోతే నీ కుటుంబానికి తండ్రిగా ఉండే అవకాశం, లేక సంఘంలో ఒక ఆత్మీయ తండ్రిగా ఉండే అవకాశం దేవునికి ఇచ్చినప్పుడంట దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుండా మనం తాయితక్కలేశాలు వేస్తే మన స్థానాన్ని తీసేసి మరొక వ్యక్తిని అంటే ఆ స్థానంలో నిలబెట్టబోతున్నాడు.
బిడ్డలారా, నీవు తండ్రిగా నీ ఇంట్లో సరైన న్యాయం చేయకపోతే, లేకపోతే తల్లిగా సరైన ప్రార్థన చేయకపోతే, సరైనటువంటి విశ్వాసం ఉండకపోతే, నీ స్థానంలో దేవుడు మరొకరిని నిలబెట్టబోతున్నాడు. బిడ్డలారా, సౌలు వల్ల తన కుటుంబం పతనమైపోయింది. మనందరికీ తెలుసు, సౌలు ఒక్కడు దురాత్మ పట్టిన తర్వాత పిల్లలందరూ కూడా చెడిపోయారు. కుటుంబం అంతా ఏమైపోయిందంటే పతనం అయిపోయారు. అరే, రాజుగా ఉండే స్థానాన్ని ఏం చేసుకున్నాడు ఈయన? పోగొట్టుకున్నాడు. ఎందుకని దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. బిడ్డల, మనం కూడానట గుర్తుపెట్టుకోవాలండి, మనం కూడా దేవునికి ఇష్టమైన పని చేయాలి, కానీ మనుషులకు ఇష్టమైన పని కాదు. అమ్మా, వింటున్నారా? మన జీవితంలో ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నువ్వు తినే ఆహారం, కట్టుకునే వస్త్రాలు, మన కుటుంబంలో వాడుకునేవన్నీ ఆయనట మనల్ని నమ్మి నీకు అన్నీ ఇస్తున్నాడు, చక్కగా సమృద్ధిగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే నమ్మకంగా ఉంటామని. కానీ ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటావో ఆ ఆశీర్వాదాలు మరొకరికి వెళ్ళిపోతాయి. బిడ్డలారా, ఇవాళ సౌలు పెద్ద ధనవంతుడు, రాజే, కానీ దేవుడట అతను ఏం చేశాడంటే విసర్జించాడు. సమూయేలు ప్రవక్త దుఃఖపడుతున్నాడు. దైవజనుడు దుఃఖాన్ని చూసి అంటున్నాడు, యా సమూయేలు, ఏడమాకేక. ఎందుకంటే ఆయన గురించి ఆడవద్దు, ఆయన స్థానంలో మరొక వ్యక్తిని నేను రాజుగా నిలబెట్టబోతున్నాను. అందుకే నువ్వేం చేస్తావంటే నీ కొమ్మును, నీ దగ్గర ఉన్న కొమ్మును తైలముతో నింపుకో. దేంతో? తైలముతో నింపుము. హల్లెలూయా. నిజంగానే సమూయేలు ఏం చేశాడంటే మూలన ఆ కొమ్ముని, ఆ రోజుల్లో కొమ్ములో ఒలివ నూనె పోసేవాళ్ళు. పోసి దేవుడు ఎవరిని అభిషేకించమంటే వాళ్ళ నెత్తి మీద పోసేవాళ్ళండి. అంతే. దైవజనుడు ఎవరి నెత్తి మీద అయితే నూనె పోస్తాడో ఆ మనిషి, మనం చూస్తాం కదా మనం బైబిల్లో, యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ యెషయా పిల్లలందరిని పిలిచాడు కదా, 7 పిల్లలు వచ్చారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడు. అతడు గొర్రెల కాపరి. దావీదు పరుగున వచ్చాడు కదా, పాపం టైర్ చెప్పులు వేసుకుని ముఖం అంతా ఆ అడవిలో ఎండకి ఎండి వానకు తడిచి చింపిరి జుట్టుతో గొర్రెలు తోలుతున్న ఒక గొర్రెలు కాపరి అయిన అతన్ని ఇంటికి పిలిస్తే, కానీ దేవుని దృష్టిలో అతడు ఎలా ఉన్నాడంటే అందమైన కన్నులు గలవాడు, రూపమునకు అందంగా ఉన్నాడు. ఆయన రాగానే సమూయేలుతో ప్రభు అంటున్నాడు, నా కుమారుడు సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే. మరి ఇప్పుడు ఏం చేశాడంటే ఆ తైలపు కొమ్మును నింపాడు కదా, దాన్ని తీసి దావీదు నెత్తి మీద పోసాడు. అక్కడ రాస్తారు కదా, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బహుబలముగా వచ్చాను. దేవునికి స్తోత్రాలు. రాజైన దావీదు దైవజనుడి యొక్క తైలపు కొమ్మును పోయిగానే దేశానికి ఏమయ్యాడమ్మా? అంతకుముందు గొర్రెల కాపరి. తైలం ఎప్పుడైతే నెత్తి మీద పోయబడిందో దేశానికి అసయ్యాడు. మనం కూడానంట మన ఇళ్లల్లో ప్రార్థన చేసే ఆ కొమ్ములుగా మనం ఉండాలి. కన్నీరు కార్చే కొమ్ముగా నువ్వు ఉండాలి. ఏ ఇంట్లో అయితే కొమ్ము నిండా ప్రియులార తైలం ఉంటే ఆ తైలమే మన కన్నీటి ప్రార్థన. ఏ ఇంట్లో తల్లి కన్నీరు గారిస్తుందో ఆ కొమ్ము నిండిపోతే, ఆ కొమ్ము నిండిపోయిన దాన్ని నువ్వు ఏ బిడ్డ మీద పోస్తావో, ఏ ప్రియులారా కొడుకు మీద, కూతురు మీద, ఎవరి మీద అయితే నువ్వు పోస్తావో ఆ బిడ్డ గొప్పవాడవబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కన్నీరు గార్చే కొమ్ములుగా ఉండాలి మనం. కనుక మన కొమ్ములు నింపుకోవాలి. తైలముతో నింపండి, ఆత్మతో నింపుకోండి, కన్నీటి ప్రార్థనతో నింపండి, వాక్యంతో నింపుకోండి. బిడ్డలారా, మన ఇంట్లో గుర్తుపెట్టుకోండి, వెండి బంగారాలు లేకపోయినా, మన ఇంట్లో ఆస్తులు లేకపోయినా, కానీ మన జీవితంలో ప్రార్థన అనే తైలం ఉండాలి, పరిశుద్ధత అనే తైలం ఉండాలి.
మనం ప్రియులారా మనల్ని పక్కద్రోవ పట్టించి స్థాయిని, మనం ఉన్నటువంటి ఉన్నత స్థాయిని ఎట్లా పడగొట్టాలని సాతానుడంట అహోర్నిశలు కష్టపడుతున్నాడు. ఈవిడి స్థానం పోగొట్టాలి, ఈయన స్థానం పోగొట్టాలి. ఎలా పోగొట్టాలి అని అంటే అదృశ్య రూపంలో ఉన్న చీకటి శక్తులు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాయి. మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి మనతో మాట్లాడుతున్నాయి. ఎట్లాగైనా ఇతడు దేవుళ్ళు ఎదుగుతున్నా ఈ బిడ్డను, ఎదుగుతున్న ఈ మనిషిని పడగొట్టాలి, ఎదుగుతున్న ఈ చీకటి శక్తులు బిడ్డలారా. కనుక మనమంట మన హృదయమైన కొమ్ము నిండా ప్రార్థన అనే తైలమును నింపుకోవాలి. హల్లెలూయా. కనుక మరి తైలముతో నీ కొమ్మును నింపుకోమని సమయాలతో చెప్పాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఆ తర్వాత మరొక ఆయన్ని మనం చూస్తే యోబు యొక్క చరిత్ర ఎంత గొప్పదో. యోబుకి ఎంతో ఆస్తిపరుడు కదా, 10 మంది పిల్లలు, 1000 గొర్రెలు, ఒంటెలు, ఆడగాడిదలు, 10 మంది పనివారు, సమృద్ధైన సంసారం, 4 వైపులా కలిసి వచ్చింది పిల్లారా. కానీ అనుకోని రీతిలో పెద్ద కష్టం, శోధన ఎదురైంది. తనకున్నటువంటి గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, సమస్తం కోల్పోయాడు. పరీక్ష, 10 మంది పిల్లలు చనిపోయారు. తీరా చూస్తే శరీరం కూడా కూలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లా, అన్నీ పోయాయి. కానీ యోబు జీవితంలో బిడ్డలారా మనం గమనిస్తే ఒక్కటి మాత్రం కోల్పోలా, దేవునికి ఆయనకు మధ్య ఉన్న బంధుత్వం మాత్రం కోల్పోలా. కురుపులు పట్టిన, ఒకవేళ ఆస్తులు పోయినా, బూడిద జల్లుకున్నా, అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా అతను ఏం చేస్తున్నాడంటే దేవునితో ప్రార్థన చేస్తున్నాడుగా. మర్చిపోయాడా? ఏమాత్రం మర్చిపోవాలి. దేవునితో సహవాసం. ఏ కడుపు నిండా దుఃఖం ఉందో, ఏ కడుపు నిండా వేదన ఉందో బిడ్డలారా, ఏ ఇంట్లో పిల్లలు ఆడుతూ పాడుతూ పెద్దవారై యవనస్తులై గొప్పగా ఉండి ఆ పిల్లలే చనిపోయి సమాధుల్లో ఉన్నారు ఇప్పుడు. ఏ కుటుంబం బిడ్డలారా 1000 మంది పనివాళ్ళతో తొలతూగాడు, ఇప్పుడు ఆ కుటుంబం కరువుతో వేదనతో ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో యోబు దేవునితో ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. కానీ యోబు అంటున్నాడు, ఏదో ఒక రోజున దేవుడు నన్ను నా కడుపు నిండా సంతోషం నింపుతాడు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏదో రోజున నన్ను సంతోషంతో నింపుతాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో అదండి నీ పెదవులను దేవుని స్తోత్రం చెబుదాం. పిల్లారా, ఎంత గొప్ప మాట. మనమంట అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కలిసి వచ్చినప్పుడు దేవుని స్తుతించడం కాదు. కీడు ప్రియులారా మన మీదకి వచ్చినప్పుడు, సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు యోబులాగా మనం దేవుని స్తుతిస్తూ ఉంటే సాతాను ఓడిపోతాడు. ప్రియులారా, సాతాను ఓడిపోతే మనకు మరలా నోటి నిండా నవ్వుతో దేవుడు నింపుతానంటున్నాడు. హల్లెలూయా. యోబు యొక్క నోటి నిండా ఏమి నింపాడంట? నవ్వుతో నింపాడు. బిడ్డలారా, మన నిరీక్షణ దేవుని మీద ఉంచుదాం. కనుక మనం ఎప్పుడైతే కష్టాల్లో కూడా చిరునవ్వుతో దేవుని స్తుతిస్తామో సాతాను ఓడిపోతాడు. ఆ చిన్న నవ్వే అది కడుపు నిండా నవ్వుకి సంతోషం అయిపోద్ది దేవుని బిడ్డ.
దేవుని స్తోత్రం. చూడండి, కొంతమంది చిన్న సంతోషాలతో ఆనందాలతో తొలతూగుతుంటే పకపకా నవ్వుతూ ఉంటారు, పకపకా నవ్వుతారు. కానీ ఒక చిన్న సమస్య రాగానే ముఖం ఏమైపోద్ది? ఇందాకేగా నవ్వింది, ఏమైపోతుంది ముఖం? చిన్న ముఖం. అది ఎవరిచ్చారు తెలుసా? ఎవరొచ్చారు? చిన్న ముఖం ఎవరిచ్చారు? సాతానుడు. పావుగంట క్రితం నవ్వుకున్నావుగా, ఒక చిన్న మాట వచ్చింది, నిన్ను ఇట్లా అంటున్నారాక, అయితే ఇలా ఉన్నాను. చిన్న మాట మనమట, పెద్ద మాట అన్నా కూడా ఆ నవ్వు కంటిన్యూగా అలాగే ఉండును గాక మనకు. ఆమెను కాదు, ఉండాలిగా. హల్లెలూయా. మనకు ఆ నవ్వు ఉండాలిగా. నీ దగ్గరకు వచ్చి, అక్క నీ అంత చెడ్డది లేదని అంటున్నారా అక్క, అంటున్నారా అనగానే పక్కపక్క నవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అనుకోవాలి. ఎవరైతే అన్నారని తెలిసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, బ్రదర్ సిస్టర్ దేవుడు నిన్ను దీవించును గాక అనగలుగుతామా? అనలేముగా. చాలా కష్టం. మనం ఎంతో వేదనతో నిండిపోతాం. బిడ్డలారా, మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పలకరిస్తే ఆ నవ్వు అలాగే స్టాండర్డ్ అయిపోద్ది మన కళ్ళ మీద. అర్థం అవ్వలేదనుకుంటున్నా. అర్థమైందా? అర్థమవుతే మరి నేనేమో మీ దగ్గర అప్పు అడగట్లేదుగా, కనీసం స్తోత్రం అని చెప్తారనుకుంటున్నా. నేనేమో మీ దగ్గర చపాతీలు అడగట్లా, పూరీలు అడగట్లా, ప్రభుని స్తుతించమని అడుగుతున్నా. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మన నోటి నిండా నవ్వు, మన నోటి నిండా నవ్వును నింపుతానంటున్నాడు ఆయన దేవుని బిడ్డల. హల్లెలూయా. ఇది రెండోది. మూడోది మనం చూస్తే, కానా పెళ్లిలో పెళ్లి బాగా జరుగుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపంలో బాగానే నవ్వుకుంటున్నారు, భోజనాలు బాగా జరుగుతున్నాయి, వచ్చిన వాళ్ళందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. అక్క నీవు పెళ్ళికి డ్రెస్ కొన్నట్టుండవే, బాగుందక్క అని ఇద్దరు పక్కపక్క నవ్వుకుంటూ అందరూ హ్యాపీగా గడుపుతున్నారు. పెళ్ళంతా చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక వార్త వినబడింది. ఆ వార్త ఏంటంటే, ద్రాక్షారసము అయిపోయింది. పాపం పెళ్లి కుమారుడికి తెలిసింది, ఆ పెళ్లి కుమారుడు తండ్రికి కూడా తెలిసింది. విలవిల్లాడిపోతున్నారు. అప్పుడు దాకున్న నవ్వేమైపోయింది, మళ్ళీ అదైపోయింది. కానీ ఈ వార్త పెళ్ళికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెప్పారు. ఆయన అంటున్నాడు, పిల్లారా, ఆయన ఏమన్నాడంటే, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారంట, ఆ బాణలను అదుగో దేంతో నింపండి, నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు అద్దుగో. స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఆయన అన్నాడు ద్రాక్షారసం అయిపోయిందని తెలియగానే అక్కడంట 6 రాతి బాణలు ఉన్నాయి. ఆ బాణలు దేంతో నింపమన్నాడు? నీళ్లతో నింపండి. ప్రియులారా, ఆయన నీళ్లు నింపకుండా కూడా అలా చేయి పైకి ఎత్తగానే బాణల నిండా ద్రాక్షారసం రావచ్చు. కానీ మానవుడు చేయాల్సిన ప్రయత్నం చేయాలి. వాళ్ళకు పని చెప్పాడు, మీరేం చేస్తారంటే అద్భుతం జరిగిద్ది. మీరు ఏం చేయాలంటే రాతి బాణల నిండా. కుదరదయ్యా, నా వల్ల కాదు, అదేదో నువ్వే నింపుకో ప్రభువా అని కొంతమంది అంటున్నారు. ఆ టైపులో ఉండేటట్టున్నారు. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడైతే రాతి బాణల నిండా నీళ్లు నింపారో ప్రభు అక్కడికి వెళ్ళి చేయెత్తి ఆ నీళ్లను ఆశీర్వదించాడు. నింపమన్నాడుగా, నింపారు.
ప్రభు చేయి పైకెత్తి ఆశీర్వదించగా నీళ్ళన్నీ ఏమైనా అమ్మా స్తోత్రం చెబుదాం. మన ఇళ్ళలో కూడా మనందరం రాతి బాణలు లాంటి వాళ్ళం. మనం కూడానట ఇలారా వాక్యం అనే నీళ్లతో నింపుకుందాం, విశ్వాసం అనే నీళ్లు నింపుకుందాం. బిడ్డలారా, అవిశ్వాసపు బాణలుగా ఖాళీ బాణలుగా ఉండొద్దు. ఎవరైనా ఒక మాట చెబితే అయ్యో నిజమే, నాకు ఈ నష్టం జరిగిద్ది, కష్టం జరిగిద్ది, నా సంసారం ఇంతే, నా పిల్లలు ఇంతే అనుకోవద్దు. నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసం అనే నీళ్లతో నింపుకోవాలి. లేదు, నాకు గొప్ప కార్యం జరిగిద్ది, నా ఇంట్లో గొప్ప కార్యం జరిగిద్ది, నింపండి. దాన్ని దేవుడంట ద్రాక్షారసముగా మార్చిపోతున్నాడు. అంటే మనం నింపేది నీళ్ళైతే ఆయన వేరొక రకమైన అద్భుతంగా ఇస్తాడు. బిడ్డలారా, మనం విశ్వాసంతో నింపుకుందాం. అవిశ్వాసం వద్దండి, అవిశ్వాసం వద్దు. రాత్రి మనం ప్రభువు తట్టు తిరిగి ప్రభువా నిజమేనైనా మాకు సహాయం చేయమని అడగండి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. మనం ఎప్పుడైతే విశ్వాసం అనే బాణలతో నింపబడతామో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. రోమా 15వ అధ్యాయం 13వ వచనం. కాగా శక్తి పొంది మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, అదిగోనండి నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. అదిగో మిమ్ములను నింపును గాక. మనమంట ఎప్పుడైతే విశ్వాసంతో మన యొక్క హృదయాలు నింపుకుంటామో ఆ తర్వాత వచ్చేది ఏంటి తెలుసా? ఆనందముతో దేవుడు నింపబోతున్నాడు. సమస్త ఆనందం, సమస్త సమాధానంతో ఆయన నింపుతున్నాడు. హల్లెలూయా. మనం మందిరానికి వచ్చాం దేనికోసం? ఇంటి దగ్గర నిద్ర పడతలేదని ఎట్లయినా కొంచెం ఇక్కడికి వస్తే నాకు అది నిద్ర పట్టిద్దనా? దేని కొరకు వచ్చాం? సమాధానం కొరకు వచ్చాం. ఎవరైనా నీ సహోదరుతో సమాధానం లేదా? ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదా? లేక గలిబిలిగా ఉందా మనసు? అసలు నీకే దడదడగా ఉందా? మనందరికీ సమాధానకర్త అయిన దేవుడు ఉండే స్థలం దేవుని కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఖచ్చితంగా రిపేరు చేస్తాడు. శాస్త్రచికిత్స జరిగిద్దిగా. దేవునికి స్తోత్రం. వచ్చినట్టే వెళ్ళవుగా. వచ్చేటప్పుడు కలవరంతో, ఏడుపుతో, దుఃఖంతో, వేదంతో వచ్చావు, కానీ వెళ్ళేటప్పుడు దేంతో? సమాధానముతో తిరిగి వెళ్ళబోతున్నాం బిడ్డలారా. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మన దేవుడు నేను అంటున్నాడు, నోరు ఎవరైతే తెరుస్తారో, నోరు తెరిచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి నోటి నిండా సంతోషాన్ని నింపుతాను. నవ్వుతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, మీ యొక్క కొమ్ములను తైలముతో నింపుతానంటున్నాడు. నీళ్లతో మీ బాణలు నింపుకోండి, ద్రాక్షరసంగా దేవుడు మారుస్తున్నాడు. సమస్తానందముతో దేవుడు నింపబోతున్నాడు. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో సమస్త ఆనందంతో దేవుడు మనలను నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తగాదలతో, కలవరముతో, గలిబిలితో వచ్చారేమో, మీకు ఈరోజు శుభవార్త. అదంతా కొట్టివేయబడి ఆనందంతో నింపబడబోతున్నారు బిడ్డలారా. గట్టిగా చెప్దాం. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ప్రభువా ఖాళీ పాత్రకు వచ్చానయ్యా, నన్ను నింపమని అడగండి. ఖచ్చితంగా ఈ వర్తమానం ద్వారా
మనందరి హృదయాలు నింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం చక్కగా. ఎవరికి వారు, ప్రభువా రిక్తుడిగా వచ్చానయ్యా, ఏదో తెలియని వేదనతో వచ్చాను, ప్రార్థన కొరతతో వచ్చానయ్యా, శాంతి సమాధానం లేక వచ్చాను, కరువుతో వచ్చాను, తెలియని ఒక గలిబిలితో వచ్చాను. దైవజనుడు నన్ను అభిషేకించి మాట్లాడాడయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నా కార్యం జరిగిద్దని నమ్ముతున్నాను. ఎంతమంది మీలో నమ్ముతున్నారు? మోకరించండి, ప్రార్థన చేయండి. ఏం మాట్లాడొద్దు బిడ్డలారా, అసలు ఎవరి వల్ల గలిబిలి జరగనే వద్దు చెబుతున్నా. ఆత్మకార్యం జరిగిద్ది వాళ్ళ రాత్రి. విశ్వాసంతో ప్రార్థన చేయండి అమ్మా. కన్నీటితో నీ తైలాన్ని నింపుకో. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తుండగా ఇంటి దగ్గర నీ బిడ్డ మీద తైలాభిషేకం, నీ నీ ఇంట్లో ఉన్న కొరతల మీద తైలాభిషేకం జరగబోతుంది. ఎంతమంది మీలో ఆసక్తిగా ప్రార్థన చేస్తారు?